హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్. శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 2003లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ టు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే జ్యువెలరీ వచ్చేసి బ్యాంగిల్స్, రింగ్స్, నెక్లెస్, జ్యువెలరీ సెట్ అని చెప్పేసి డిఫరెంట్ సీజన్స్ లైక్ వెడ్డింగ్స్ అవ్వచ్చు, ఫెస్టివల్ అకేషన్స్కి, డైలీ వేర్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ టు బిజినెస్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 13,448 స్క్వేర్ ఫీట్స్లో ముంబైలో జరుగుతున్నట్టు చెప్తున్నారు. అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 2,700 కిలోగ్రామ్స్కి సంబంధించిన జ్యువెలరీని వీళ్ళు యాన్యువల్లీ డిజైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంట్లో వీళ్ళకి 80 క్యాడ్ డిజైనర్స్ అండ్ 400 న్యూ జ్యువెలరీ డిజైన్స్ని క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ క్యాడ్ సాఫ్ట్వేర్ ద్వారా ఇండియాస్ జ్యువెలరీ మార్కెట్లోనే వెల్ నోన్ బ్రాండ్స్ అయిన జాయలుకాస్ అండ్ లలిత జ్యువెలరీ, అలూకాస్ ఎంటర్ప్రైజెస్, శ్రీ కల్పతారు జ్యువెలరీస్ ఇలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా కస్టమర్స్తో మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మే 31, 2025కి 15 ఇండియన్ స్టేట్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తూ అండ్ మేజర్ సిటీస్ లైక్ ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ వర్క్ ఫోర్స్ వచ్చేసి 222 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, 100 కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, ఎస్పెషల్లీ FY25లో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ర్యాపిడ్గా జరిగి మార్కెట్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడంతో 50% గ్రోత్ అయితే చూస్తున్నారు రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్. FY24 అండ్ 25కి మీరు చూసుకున్నట్లయితే అండ్ 23 అండ్ 24కి చూసుకున్నట్లయితే 5% గ్రోత్ కనపడుతుంది. సో ఇలా 1 ఇయర్లో ఇంత గ్రోత్ కనపడడానికి కారణం బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ మార్కెట్ డిమాండ్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ గ్రోత్ అయితే చూసామని అయితే చెప్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ చూసుకున్నట్లయితే ఈబిటా ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. 23 అండ్ 25 వరకు చూసుకున్నట్లయితే 6% నుంచి 8% పైగా. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డబుల్ అయింది. FY23 అండ్ 25 వరకు చూసుకున్నట్లయితే 2.9% నుంచి 5.5% పైగా అయితే ఇంక్రీజ్ అయింది అప్రాక్సిమేట్లీ. అండ్ స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కాస్ట్ మేనేజ్మెంట్లో. అండ్ దీంతో పాటు రిటర్న్ మెట్రిక్స్ మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 33% ఉంటే FY23లో అండ్ 25కి అది 44% పైగా అయితే ఇంక్రీజ్ అయిందండి. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ క్యాపిటల్ కూడా 19% నుంచి 25% పైగా అయితే ఇంక్రీజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ క్యాపిటల్ అనేది ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్ కూడా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో బిజినెస్ వైజ్గా అయితే వీళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతున్నారు అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయితే వచ్చాయి. ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే వీళ్ళ డెప్ట్ అండి. బట్ ప్రీవియస్ ఇయర్స్తో చూసుకున్నట్లయితే రెడ్యూస్ అయితేనే వచ్చింది, బట్ స్టిల్ వీళ్ళు హైలోనే ఉన్నారు. ఈ సెగ్మెంట్లో ఇది కామన్, బట్ మానిటర్ చేస్తే సరిపోయింది. సో ఓవరాల్గా అయితే ఫినాన్షియల్ పరంగా కానీ లేదా ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ కానీ ప్రాఫిట్లో కానీ వీళ్ళు బాగా గ్రో అవుతూ వచ్చారు. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే వీళ్ళు జైపూర్లో అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళ యొక్క డిమాండ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. 2,700 కిలోగ్రామ్స్ నుంచి 3,900 కిలోగ్రామ్స్ వరకు వీళ్ళు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ. సో ఇక్కడ మెషిన్ మేడ్ ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగానే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ IPO ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళు ఈ జైపూర్ ఫెసిలిటీస్ కోసం అండ్ వీళ్ళకున్న డెప్ట్ని రీపేమెంట్ చేయడానికి అండ్ మార్కెట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అయితే యూస్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో ఫినాన్షియల్ పరంగా కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి వీళ్ళు. సో లొకేషన్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే సౌత్ ఇండియా నుంచే వీళ్ళకి 79% రెవెన్యూ వస్తుంటే రెస్ట్ ఆఫ్ ద ఇండియా నుంచి 15.8% రెవెన్యూ, ఎక్స్పోర్ట్స్ నుంచి వీళ్ళకి 4.2% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, జూలై 25న ఓపెన్ అయ్యి 29న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 189 to 199 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 75 షేర్స్. IPO ద్వారా వీళ్ళు 360 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,925 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళకంటే బెటర్గా పియర్స్ పర్ఫామ్ చేసినప్పటికీ యాక్చువల్గా వాళ్ళు హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారు. బట్ శాంతి గోల్డ్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్లోనే IPOని కోట్ చేస్తూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ అండ్ మార్జిన్స్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. యాక్చువల్గా ఈ సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పటికీ వీళ్ళ వాల్యూస్ కూడా తీసి పడడానికి లేదు, వీళ్ళు కూడా స్ట్రాంగ్గానే పర్ఫామ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే IPOలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా.
కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి. వీళ్ళు రీజనబుల్ ప్రైస్‌లో వస్తూ రెవెన్యూ గ్రోత్ కానీ, లేదా వాల్యుయేషన్స్ పరంగా కానీ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తూ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కూడా ర్యాపిడ్‌గా జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. డెబ్ట్ లెవెల్స్ కొంచెం హైగానే ఉన్నాయి. మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు టాప్ 10 కస్టమర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది కాబట్టి, ఆ కస్టమర్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ వీటితో పాటు వీళ్ళకి రా మెటీరియల్ సప్లయర్స్ మీద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అయితే లేవు. సో, ఆ సప్లయర్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఆరెల్స్ కాస్ట్ మీద ఇంపాక్ట్ పడితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 18% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.